వెల్కమ్ టు డిఎస్పి న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్రతి వార్తను మీ ముందుకు చేరవేస్తుంది డిఎస్పి న్యూస్. రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామం నల్లివారి మెరకలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సర్వం కోల్పోయిన ఉప్పటి సుభద్ర, సత్యవతి కుటుంబాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ, రాజోలు గన్నవరం నియోజకవర్గాల రెడ్ క్రాస్ కార్యక్రమాల సమన్వయకర్త జంపన బుజ్జిరాజు అగ్ని ప్రమాద బాధితులకు టార్పాలిన్, వంట సామగ్రి, రగ్గులు, బియ్యం, కూరగాయలు, చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు మధురాజు, జిల్లా రెడ్ క్రాస్ సహాయ కార్యదర్శి బోనంరాజు, ఆకారం మాస్టారు, సీనియర్ నాయకులు భూపతిరాజు సత్యబాబురాజు, భూపతిరాజు సాయిబాబురాజు, విఆర్ఓ ఎంఎస్వి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ అల్లు విజయలక్ష్మి, ఎంపీటీసీ భూపతిరాజు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు నారాయణ గారు ఓకే సార్. నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్గా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రాజోలు నియోజకవర్గం గోగులమఠ గ్రామానికి చెందినటువంటి అరుంధతి నగర్లో ఉప్పాటి సుబ్బమ్మ గారి ఇల్లు, సుభద్రమ్మ గారి ఇల్లు అగ్ని ప్రమాదం గురయ్యి అంటుకోవడం జరిగింది. దానికి రెడ్ క్రాస్ సంస్థ తరఫున మేము హైజీన్ కిట్టు, యుటెన్సిల్ కిట్టు, ఒక తార్పాలిను, అదేవిధంగా నిత్యావసర సరుకులు, చీర, రగ్గు ఇటువంటి సామాన్లు అడిగే రెడ్ క్రాస్ తరఫున ఇవ్వడం జరిగింది. ప్రతి మనిషికి, ప్రతి కార్డుకి. ఈ ఆపద జరిగినప్పుడు ఎక్కడున్నా సరే రెడ్ క్రాస్ ముందుంటుంది. గ్రామస్తుల్ని అదేవిధంగా యూత్ని కూడా మేము కోరడం జరుగుతుంది. మీరు కూడా రెడ్ క్రాస్ జాయిన్ అవ్వండి, సేవ చేసుకోవడం అవకాశాలు ఉంటాయి. వీరికి రావాల్సిన ఏమన్నా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి జరిగినప్పుడు వాటిని ప్రత్యేకమైన దృష్టిలో చూసి వారికి రావాల్సిన రాయితీలు ముందుకు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము పర్సూ చేసి వాళ్ళకి తగిన న్యాయం చేయడానికి మేము రెడ్ క్రాస్ తరఫున రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు గోగన్నమఠం గ్రామంలో ఈ అరుంధతిపేటలో మరి దురదృష్టం, షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు అంటుకుపోవడం, మరి దాని వెంటనే మాకు పెద్దలు సత్యబాబురాజు గారు ఇన్ఫామ్ చేయటం, మేము వెంటనే మా చైర్మన్ గారి దృష్టిలో పెట్టాం. నారాయణ గారు, ఢిల్లీ నారాయణ గారు, కోరుకొండ నారాయణ గారి దృష్టిలో పెట్టిన వెంటనే ఆయన కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి వెంటనే ఇమీడియట్గా ఇవాళ సహాయం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు సాయిబాబురాజు గారు, సత్యబాబురాజు గారు, ఈఆర్ఓ గారు, సర్పంచ్ గారు, ఇంకా పెద్ద గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా రెడ్ క్రాస్ కమిటీ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఏంటనేది మా చైర్మన్ గారు మనకు అన్ని విషయాలు చెప్పారు. ఇది ఎక్కడ విపత్తులు జరిగినా, అంటే తుఫాన్లు కానీ, లేకపోతే భూకంపాలు కానీ, లేకపోతే వరదలు వచ్చి కొట్టుకుపోయి ఆ ఏరియాల్లో ఇమీడియట్గా వెళ్ళి అక్కడ సహాయం చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది. ఇంక ఏది కూడా అంత తొందరగా ఇది రాదు. ఈ సొసైటీ ముందుండి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకుంటుంది అనమాట. ఇక్కడ మన ప్రాంతం వచ్చేటప్పటికి
2 సంవత్సరాలు సుమారుగా అవుతుంది నారాయణ గారు చైర్మన్ అయ్యి మన జిల్లాకి మా అంబేద్కర్ కోనసీమ జిల్లా డివైడ్ అయిన తర్వాత చైర్మన్గా నారాయణ గారు రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అందరినీ కూడా కలుపుకొని అందరినీ సభ్యులుగా జాయిన్ చేసి మనం చాలా యాక్టివ్గా ముందుకు వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మొన్న లాస్ట్ ఇయర్ ఫ్లడ్ టైంలో కూడా ఇంచుమించులో మన ప్రాంతంలో 700 మందికి నిత్యావసర వస్తువులు కిట్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకళ్ళకి 3,000 నుంచి 4,000 రూపాయలు ఉంటాయి. అవి ఈ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. అలాగే ఏది ఉన్నా కూడా ముందు ఆయన కలెక్టర్ దృష్టిలో పెట్టి మన ఏరియాకి ఏది ఉన్నా కూడా ముందు మనం తెచ్చుకుని సహాయం చేయగలుగుతున్నాం. మరి దీనికి రెడ్ క్రాస్ సొసైటీలో జాయిన్ అయితే అంటే దీనికి ఏదో డబ్బుల కోసం కాదు, ఒక 1,150 రూపాయలు ఊరికే మన సభ్యత్వం కోసం ఎప్పుడూ కూడా మనం లైఫ్ లాంగ్ మన సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మన ఇండియన్ రెడ్ క్రాస్ నుంచి ఏది వచ్చినా కూడా మనం ముందుండి మన చేతులతో సహాయం చేసామనుకో మనకు ఎంతో తృప్తిగా ఉంటుంది. మిగతా వాళ్ళు చేసినా ఈ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే ఇది వేళ ఫైర్ అయింది లేదా ఇంకోటి రావచ్చు ఏది వచ్చినా కూడా మన రెడ్ క్రాస్ ముందు ఉంది. రెడ్ క్రాస్ వాళ్ళు మనం ఇలా హెల్ప్ పొందాం లేదా వాళ్ళు సాయం చేశారు, మేము ఎంతో ముందుకు వచ్చాం లేకపోతే మేము ఎంతో బాగుపడ్డాం అనేది కొంచెం ప్రజల్లో రావాలి. మరి తప్పకుండా అందరూ కూడా జాయిన్ అయ్యి సత్యబాబురాజు గారు సాయిబాబురాజు గారు పెద్దలందరూ కూడా జాయిన్ అవుతారు. మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మనం అందరం కూడా కలిసికట్టుగా ఏది ఉన్నా కూడా మన చైర్మన్ గారి దృష్టిలో పెట్టి మన ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దురదృష్టవశాత్తు మన గోగనమఠం గ్రామంలో ఈ మధ్యకాలంలో రెండో విపత్తు. ఇక్కడ నల్లివారి మెరకలో ఈ హౌస్ పూర్తిగా కారిపోవటం, అలాగే మన గోగనమఠం పల్లిపాలెంలో కూడా ఒక ఇల్లు కాలిపోవటం జరిగింది. అయితే గవర్నమెంట్ వారు వచ్చి సహాయం చేసే దానికి కొంత టైం పట్టచ్చు, కానీ వెంటనే ఈ రెడ్ క్రాస్ వారు మన నారాయణ గారు దీనికి చైర్మన్ అయిన తర్వాత అలాగే దీనికి బుజ్జి గారు ఇలా పెద్దలందరూ కూడా ఈ ఏరియాలో ఇది వరకు ఉన్నప్పటికీ కూడా ఇంత యాక్టివ్గా ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు నారాయణ గారు వచ్చిన తర్వాత బుజ్జిరాజు గారు మన రామేశ్వరం మన ఆయన అందరూ కూడా దీన్ని బాగా ప్రజల్లో మోటివేట్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇటువంటి పేదలకి ఈ సహాయం రెడ్ క్రాస్ ద్వారా సహాయం చేయటం నిజంగా ఆయన చెప్పినట్టు ఈ రెడ్ క్రాస్ సంస్థకి ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో జాయిన్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు పేదలకు అందే విధంగా మనం అందరం కూడా నారాయణ గారికి ఆయన సారథ్యంలో మనం అందరం కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం ఆయన్ని ద్వారా మనం పొంది ఈ కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్దామని, ముఖ్యంగా ఈ ఇద్దరు నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన ఈ టైంలో రెడ్ క్రాస్ వారు ఇటువంటి సహాయం అందించడం నిజంగా చాలా ప్రశంసించవలసిన విషయం. దీన్ని మనం అందరం కూడా దీనికి వారికి మనస్ఫూర్తిగా చైర్మన్ గారికి సభ్యులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.